ఇంటి సింహద్వారం పైన బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తూ ఉంటారు కదా, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? దృష్టి దోష నివారణకి ఇది ఎంతవరకు ఉపకరిస్తుంది? నరుడి దృష్టికి నాపరాయి అయినా పలుకుతుంది అని ఒక సామెత. అంతా చూపులలోనే చూడడంలోనే ఉంది అంటారు పెద్దలు. సినిమా పాటలలో కూడా చూపుల్లో గుచ్చి అనే పాట కూడా మనం వింటూ ఉంటాం. ఇది ధర్మం, మన ధర్మం, శాస్త్రం కనుక చూచే చూపుకి ఎంత శక్తి ఉంది. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, తదేక దీక్షతో ఒక గ్లాసులో ఉన్న నీటి ఇలాగా అని చూస్తే ఆ గ్లాసులో ఉండేటటువంటి ఆ నీటి బిందువుల మధ్యన ఉండే అణుబిందువుల వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లుగా సైన్స్ నిరూపించింది. చూచే చూపు ద్వారా ఒక బండని కూడా పగలగొట్టవచ్చు. కంటిలో కలికము అంటే సింహముతో లభించేటటువంటి మయము, అలాగే సింహ పంచితము, మరికొన్ని తాంత్రిక పరమైనటువంటి వస్తువులను మేళవించి కంటిలో నిర్ణీత సమయంలో వేసినట్లయితే ఆ కంటికి ఎదుటి వ్యక్తిని, ఎదుటి సందర్భాన్ని, ఎదుటి దృశ్యాన్ని, ఎదుటి వస్తువును దహనం చేసేంత శక్తి వస్తుంది అని కూడా తంత్రశాస్త్రం చెబుతుంది. అది కలవాడు కాబట్టి ఆయన మహాదేవుడు శివుడు అయ్యాడు అని కూడా తంత్రశాస్త్రం చెబుతుంది. అలాంటప్పుడు చూచే చూపుకు ఇంత శక్తి ఉంది అని తెలిసినటువంటి సనాతన సంప్రదాయం. మన ఇల్లు చాలా బాగా కట్టుకున్నాం, ఇంటికి ఎవరో వచ్చారు, వచ్చిన వ్యక్తి ఇంత బాగా కట్టాడా అని చూసేసరికి ఆ ఇంటికి ఎక్కడో ఒక చోట ఏదో కొంత నష్టం వాటిల్లుతుంది. ఒక చీర కట్టుకున్నాం, ఎదుటి వ్యక్తి ఆ చీరను చూసి ఇంత బాగా కట్టిందా అనగానే ఆ చీరకు ఎక్కడో ఒక చోట చిన్న మరిక, మాసిక, చినుగు పట్టగా ఎవరు చూచారో, ఏ కంటి దృష్టి సోకిందో అని మనమే అనుకుంటూ ఉంటాం. పడకూడదమ్మా పాపాయి పైన పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు అంటాడు ఒక సినీ కవి. కనుక కంటి చూపుకు ఇంత శక్తి ఉంది కాబట్టే సంప్రదాయం ప్రధాన ద్వారానికి వెలుపల గుర్రం నాడ, నువ్వులు, జీడిగింజ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, బూడిద గుమ్మడికాయ, కొబ్బరికాయ ఎరుపు వస్త్రంలో వేలాడదీసి ఇలా వివిధములైన వస్తువులను దృష్టి తొలగించే నిమిత్తమై ప్రధాన ద్వారానికి గుమ్మం వెలపల ఇంటిలోనికి వచ్చే వారికి కన్ను చూపు పడే విధంగా ఏర్పాటు చేయాలి అంటూ తెలియజేసింది. బూడిద గుమ్మడికాయ శని స్వభావానికి దగ్గరగా ఉంటుంది. రుచి, బూడిద వర్ణము, రాహువు కేతువు స్వభావానికి దగ్గరగా ఉండడంతో చంచలమైన, విషతుల్యమైన, అపసవ్యమైనటువంటి దృష్టి దోషాలన్నీ కూడా రాహుకారకంగా, కేతువుకారకంగా ఆ గుమ్మడికాయకు చేరాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో గుమ్మడికాయను ప్రధాన ద్వారానికి వెలుపల దృష్టి దోష నివారణార్థమై వేలాడదీస్తారు. చండీ హోమం, శతచండీ హోమం, అయుత చండీ హోమం ఇలా వివిధ రూపాలతో చండీ హోమాలు చేసే సమయంలో కూడా లఘు పూర్ణాహుతి, మహాపూర్ణాహుతి, పూర్ణాహుతి సమర్పించేటటువంటి సమయంలో కూడా బూడిద గుమ్మడికాయనే పూర్ణాహుతి ముత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతి అందులో అగ్నిహోత్రుడికి సమర్పిస్తారు. శరీరానికి శిరస్సుకు ప్రతీక ఈ గుమ్మడికాయ. చూచే వ్యక్తి చూపు ఆ గుమ్మడికాయను పడడంతో ఆ దృష్టిలో ఉండేటటువంటి చెడు అంతా కూడా గుమ్మడికాయలో చేరుతుంది. స్వచ్ఛమైన దృష్టితో ఆ వ్యక్తి ఇంటిలోనికి వస్తాడు. ఇది విశ్వాసం, సంప్రదాయం. ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలని శాస్త్రబద్ధంగా సూచించింది సనాతన ధర్మం. ఇది విశేషం.